హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందుశ్రీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం రోజు మనం పిండి దీపాలు పెడతాం కదా, అవి ఎలా తయారు చేయాలి, ఏంటి వాటి ప్రాసెస్ అనేది నేను పూర్తి వీడియో చేశాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మౌంటేషన్ దగ్గరలో ఉన్నానండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో ఏంటంటే, ఇప్పుడు పిండి దీపాల్లో ఫస్ట్ ఒక కప్పు బియ్య పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసి పసుపు వేసాను. అంటే పసుపు ముద్ద, కుంకుమ ముద్ద నేను వేరువేరుగా సపరేట్ కలుపుకొని చేసుకున్నాను. ఇప్పుడు పసుపు ముద్ద కలుపుతున్నాను. అంటే నేను పసుపు కొద్దిగా లైట్గా వేయడానా మీకు కలర్ తక్కువ అనిపిస్తుంది, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను కొద్దిగా లైట్గా వేసుకున్నాను, మరీ ఎక్కువగా వేసుకోకుండా. అంటే ఎండిపోయాక డ్రై అయ్యాక బాగా కనిపించింది అనమాట. ఇది ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ కుంకానికి ఒక కప్పు బియ్య పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. కొద్ది కుంకుమ వేసుకొని వాటర్ వేసి మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇప్పుడు మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మొత్తం రెండు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కుంకానికి పసుపుకి రెండింటికి కలుపుకొని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. నేను రేపు పౌర్ణమి అనగా ఈ నైట్ కలుపుకున్నాను. అది చాలా కరెక్ట్గా ఒక అర్ధగంట సేపు పట్టింది నాకు. అంటే కొద్దిగా మధ్యలో మా పాప డిస్టర్బ్ చేసింది అనమాట. ఆమె కూడా డిస్టర్బ్ చేస్తే ఎంపటిన అయిపోయేది. ఇంకా డిస్టర్బ్ చేయడం వల్ల కొద్దిగా అది ఇది పని చూసుకుంటా చేసేసరికి కొద్ది టైం పట్టింది. రెండు ముద్దలు పక్కన పెట్టుకొని ఫస్ట్ పసుపు ముద్దలు తీసుకొని కొద్దిగా చేసుకొని వాటిని షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు పూర్తిగా చూసేయండి వీడియోలో. ఈ రెండు ముద్దల్లో ఒకటి పసుపు ముద్ద, కుంకుమ ముద్ద ఒకటి తీసుకొని పసుపు ముద్దని ముందు మన చపాతీ పీటకర్ర ఉంటుంది కదా, శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి. అదిగో నేను ఇక్కడ చేస్తూనే ఉన్నా, మా అమ్మాయి పక్కన చూడండి చిన్న ఉండలు తీసుకొని ఆడుకుంటుంది, కింద వేసి రుద్దుకుంటా. చాలా పిండి తీసేసుకొని వేస్ట్ చేసేసింది. ఇంకా లేకపోతే నాకు చాలా దీపాలు అయ్యాయి. మధ్యలో మా పాప ఒకటి బాగా డిస్టర్బ్ చేసింది నన్ను. ఇంకా తప్పదు కదా, పిల్లగాళ్ళు ఉన్నప్పుడు ఇంకా తప్పదు, భరించాలి. ఇక ఇలా మొత్తం చపాతీ రోల్లా చేసుకొని నేను ఇంకా మీకు కావాల్సిన షేపు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నేను నా దగ్గర గిన్నె ఉంది కదా, ఇంకా దాన్ని బట్టి చేసుకున్నాను. నాకు కావాల్సిన సైజులో నేను చేసుకున్నాను, మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోండి. ఇప్పుడు ఇంకా అలా తీసుకున్న దాన్ని అంటే కొద్దిగా పిండి చల్లకుండా తీయండి. నాది కొద్దిగా పిండి చల్లపోవడం వల్ల అతుక్కపోయింది బాగా. ఇక తీసుకున్నాక మొత్తం ఇంకా ఇట్లా లాస్ట్లో 5 మూలలు ఇలా కొద్దిగా సర్కిల్ లాగా ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక షేప్ వస్తుంది అనమాట. నేను ఇవాళ మార్నింగ్ పౌర్ణమి రోజు అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంది, నేను పండగ రోజు అనమాట. ఇవాళ మార్నింగ్ నేను టెంపుల్కి వెళ్ళి ఆ దీపాలు పెట్టి అక్కడ దీపారాధన చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆంటీ అడిగింది కదా, ఈ దీపాలు బాగున్నాయి అమ్మ, ఎక్కడ కొనుక్కొచ్చావని అడుగుతుంది నన్ను. కాదా అంటే నేనే సొంతంగా చేసుకున్నాను పిండితో. అంటే భలేగా చేసావుగా, మోడల్ బాగుందిగా అని. ఈ నా దీపాలు చూసి చాలామంది మొత్తం ఒక 5 మెంబర్స్ అడిగారండి, చాలా బాగున్నాయి, ఎట్లా చేసావు ఏంటి ప్రాసెస్ అని. మా ఇంటి ఎదురు పిన్నం కూడా వచ్చి చూసి ప్రాసెస్ అంతా కనుక్కొని ఆమె కూడా వెళ్ళి ట్రై చేసిందంట. అంటే చూడటానికి బాగుంటే మనం కార్తీక మాసంలో శివయ్యకి మనం ఎన్ని పిండి దీపాలు పెడితే మనకి అంత పుణ్యం అనమాట. ఒక లిమిట్ అనేది ఉండదు, మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. మనం ఎన్ని పెడితే అంత పుణ్యం. ఆయనకి కావాల్సిందల్లా ఉసిరి కుందుత్తను పిండి దీపాలు. మెయిన్ ఈ కార్తీక మాసంలో మన స్పెషల్గా ఉండాల్సింది అవి రెండు. కాబట్టి మనం ఓపికగా మనం భక్తితో చేసుకున్నవి ఏవి కూడా అవి వృధా కావండి. నేను చాలా ఓపికగా నీట్గా కూర్చొని చేసుకున్నాను. మధ్యలో కొద్దిగా మా అమ్మాయి కదిలిస్తూ డిస్టర్బ్ చేస్తూ చాలా డిస్టర్బ్ చేసింది నన్ను మా పాప. అగో చూడండి పక్కన బుట్ట, నేను బట్టలు వేసుకునే బుట్ట తీసుకొచ్చి దాని మీద కూర్చొని అలా ఆడుతుందో చూడండి. ఇక నేను ఒక పేపర్ తీసుకొని వాటి మీద వరుసగా పెట్టుకున్నా చేసినట్టు. అంటే ఫ్యాన్ గాలి కొద్దిగా డ్రై అవుతాయి, అతుక్కోకుండా ఉంటాయని. ఇక నేను చేసిన దాంట్లో మా అమ్మాయి కూడా కొద్దిగా చేసి ఆమె కూడా హెల్ప్ చేస్తున్నట్టు చేస్తుంది. ఇలా మొత్తం ఇంకా కుంకానికి పసుపు మొత్తం చేసుకొని వరుసగా పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చాయి. కాకపోతే కొద్దిగా ఒక రోజు ముందు పెట్టుకొని కొద్దిగా ఎండలో ఎండబెట్టుకోండి. కొద్దిగా మంచిగా డ్రై అయితే ఏంటంటే అతుక్కోకుండా మంచిగా ఉంటాయి. నేను ఒక నైట్ అంటే రేపనంగా ఇవాళ నైట్ చేసుకున్నా కాబట్టి నాకు కొద్దిగా ఎండలేదు, లైట్గా కొద్దిగా తడున్నాను, మధ్యలో అతక్కపోయి కొద్ది షేప్ అవుట్ అయినాయి. కాబట్టి మీరు కొద్దిగా ఒక 2 డేస్ ముందు 1 డే ముందు చూసుకొని ఒక హ్యాండిల్లో పెట్టుకొని అట్లా ఆరబెట్టుకోవడం వల్ల మీకు ఇంకా మంచిగా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా నాకు చాలా బాగా వచ్చాయి. నేను ఇవాళ పౌర్ణమి రోజు గుళ్ళో ఇంట్లో నా పూజ గదిలో గడపల దగ్గర నేను గుళ్ళో మొత్తం ఇవే దీపాలు వెలిగించుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.